Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. తిరుమల వెంకటేశ్వర స్వామి పరకామణిలో చోరీ కేసు చాలా చిన్న కేసా అంటే న్యాయ పరిభాషలో లేదా పోలీస్ భాషలో చెప్పాలంటే ఓ పెట్టి కేసు లాంటిదని విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీన్ని రాజకీయ దురుద్దేశాలకి ఎన్డీఏ ప్రభుత్వం వాడుకుంటుందా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఇది చాలా చిన్న కేసు. నిన్న చాలా విషయాల గురించి డిస్కస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా చిన్న కేసు, అసలు నేరస్తుడిని దొంగను పట్టుకున్నదే మేము, తిరిగి మా పైన నిందలు మోపుతున్నారు అంటున్నారు. అసలు ఏంటి పరకామణి కేసు నిజంగా చిన్న కేసేనా? కేశవ్ గారు, నిజంగా అంత చిన్న కేసే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి 20 నిమిషాల సేపు దాని గురించి మాట్లాడటం ఎందుకు? హైకోర్టు ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేస్తే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి తిరుపతి సంబంధించినటువంటి విలేకరి, కానీ హైకోర్టు జస్టిస్ వారు మొత్తం విచారించి దీనిలో సిఐడి ఏసీబీ రెండు రోజులు తీపినట్టు రంగంలోకి మొత్తం వ్యవహారం తేల్చమని. ఏ కేసు లేకపోతే నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ చూస్తుంటే రాసేవాడికి ఒక క్లారిటీ ఇవ్వండి. అసలు ఈ కేసు ఎన్డీఏ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసా లేదంటే న్యాయస్థానాలు ఆదేశించిన కేసా? సార్, ఇప్పుడు పరకామణి కేసు ఏ ప్రభుత్వము ఆదేశించిన కేసు కాదు, విచారించిన కేసు కాదు. ఇప్పుడు మీకు ఈ కేసు సంబంధించి జస్టిస్ రామకృష్ణ గారు 27 సెప్టెంబర్ 2025 ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇది శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇచ్చారు. ఇప్పుడు సెప్టెంబర్ 2024. నాకు దీని మీద అనుమానాలు ఉన్నాయి, పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఈ పరకామణి కేసు పెద్ద కేసు, దీనిలో రాజీ చేసేశారు అని అంటే మొత్తం ఈ 15 పేజీల జడ్జిమెంట్ జస్టిస్ గారు ఇచ్చింది. ఇది ఆ లోకాయుక్తలో రాజీ చేసినటువంటి ఆ జడ్జిమెంట్ ను కూడా హైకోర్టు సిజేఐకి పంపించింది దీన్ని రివ్యూ చేయమని. అట్ ది సేమ్ టైం దీనిలో సిఐడి విచారణ, ఏసీబీ విచారణ చేయమని చెప్పి ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత తాత్యారం చేస్తే నెక్స్ట్ హియరింగ్ లో చివాట్లు కూడా పెట్టింది హైకోర్టు. ఏం మీరు ఆ మాత్రం మీ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏంటి, చొరవ చూపించట్లేదు అని చెప్పి తిట్టింది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో ఈ కేసు ఎవరు టేకప్ చేశారు, ఎవరు విచారణ అండర్ లో జరుగుతుంది? ఈ రోజు హైకోర్టు అండర్ లో జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తారు ఆయన. అదేనా ఉంటే ఆయన ఇంపీడ్ అవ్వచ్చు కదా. నిన్న కూడా సార్ కేశవ్ గారు, నిన్న ఏదైతే ప్రధాన నిందితుడు రవికుమార్ ఉన్నారో, ఎవరైతే చోరీ మళ్ళీ నాకు అర్థంగా జగన్మోహన్ రెడ్డి గారు $9 వర్త్ 72,000 అని చెప్పి 4-5 సార్లు చెప్పారు సార్. అసలు నాకు నవ్వు ఆగలేకపోయింది. ఇప్పుడు ఆయన కూడా చదువుకున్నవాడుగా రాసిచ్చాడు బుద్ధి లేదు, చదివేవాడు కూడా బుద్ధి ఉండాలి కదా. ఏ దేశం యుఎస్ డాలర్ అన్నారు, మరి యుఎస్ డాలర్ 9 ఉంటే 72,000 ఎలా వస్తారండి? అది ఒకసారి 2 సార్లు 4-5 సార్లు అంటున్నారు ఆయన. ఎఫ్ఐఆర్ లో ఏముందో తెలియదు. అది నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరు రాసిస్తున్నారు? ఇది ఏమన్నా పుస్తకం దస్తా పేపర్లు పెట్టుకుని 3 గంటల పాటు మాట్లాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం తాపత్రయం తప్పితే దానిలో కంటెంట్ ఏముందండి? కనీసం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ సార్, ఇది పరకామణి ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు? 29/4/2023 బుక్ అయిన ఎఫ్ఐఆర్. చదివిన దాంట్లో కూడా తప్పు చదివాడు. ఎప్పుడు బుక్ అయిందన్నారు? ఏప్రిల్ 4వ తారీఖు అంటున్నారు ఆయన. నేను ఫిబ్రవరి 5వ తారీఖు 5 అంతస్తుల మేర పెట్టాను, హైటెక్ కెమెరా పెట్టాను, దాళ్ళు పెట్టాను, బ్లైండ్ కార్నర్ లో పట్టుకున్నాను, నాకు గండ పెళ్లితో నేను నాకే క్రెడిట్ ఉన్నారు. బాబు నీకే క్రెడిట్ ఇస్తావు. పట్టుకొని ఏం చేశారు మీరు? రాజీ చేయటాక ఇన్ని హైటెక్ హంగులు పెట్టింది రాజీ చేయటాక. ఇప్పుడు ఏదన్నా అంటే ఒకటి ఆయన ఏమంటారంటే 72,000 విలువ చేసే చోరీ జరిగితే 14 కోట్ల అసెట్స్ ని మేము తిరుపతికి ఆ టెంపుల్ కి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసేలాగా కాంప్రమైజ్ చేసామంటే ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ కదా అంటున్నారు. ఒకటి ఆ $9 72,000 అన్నది ఎఫ్ఐఆర్ లో చూస్తే $900 సార్. ఇది 900 × 80 72,000. ఇది యాక్చువల్ గా 900 9 10 సార్లు చెప్పాడు. ఒకటి. 2, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో ఎవరన్నా జరిగింది సార్, ఒక వ్యక్తి ఎవరన్నా నా ఇంట్లో దాడి చేశారు అనుకోండి, నేను అతను కలిసి సెటిల్మెంట్ చేసుకుంటాం. ఓకే, ఆయన నాకు ఇస్తాడు, ఏదో లోకాయుక్త సెటిల్ చేస్తాం. ఇక్కడ జరిగింది అది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏమన్నారు? నేను కామన్ సెన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, ప్రజలు కూడా కామన్ సెన్స్ తో, ఇది ఎలక్ట్రికల్ లాజికల్ క్వశ్చన్ అడుగుతున్నాను, ప్రజలు కూడా లాజికల్ గా ఆలోచించండి అన్నారు. లాజికల్ గా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి, జీఎన్ మఠంలో మీరే చెప్తున్నారు ఎన్నో ఏళ్లగా చేస్తాడు, ఎప్పుడు నుంచి దొంగతనం చేస్తాడో మనకే తెలీదు, మేమే పట్టుకున్నాం. మరి ఎప్పటి నుంచి చేస్తాడు దొంగతనాన్ని తేల్చాలనే ఉద్దేశం మీకు ఎందుకు రాలేదు? ఒక ఉద్యోగి
ఒక 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 విడతలో 72,000 పట్టుకుంటే మీరే అంటున్నారు ఎప్పటి నుంచో చేస్తుండొచ్చేమో అని. చేస్తున్నాడా లేదా అని తేల్చవలసిన బాధ్యత మీ మీద లేదా? అది పక్కన పెట్టి మీరు సెటిల్మెంట్ చేయడం ఏంటి? ఓకే, అంటే పోలీసులు కోర్టులు ఉంది, మీరు కావాల్సిన సెటిల్ చేసుకుంటాక ఆ విజిలెన్స్ ఎందుకు ఉంది? న్యాయ ప్రక్రియ ప్రకారం లోక్ అదాలత్ లో జరిగినటువంటి ఒక అండర్స్టాండింగ్ ఇది. లోక్ అదాలత్ అంటే అది న్యాయ ప్రక్రియలో భాగంగా జరిగినట్టే కదా, కాబట్టి దానికి యాక్సెప్టబిలిటీ ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఆయన పాయింట్ కరెక్టేనండి. అది ఎప్పుడు అనాలి? ఇప్పుడు ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఇందాక మీరు చూపించారు కదా, హైకోర్టు జడ్జిమెంట్, ఈ జడ్జిమెంట్ రాకముందు ఆ కోర్టు కేసులో ఇంప్లీడ్ అయ్యి మాచర్ల శ్రీనివాసన్ వేసేది తీసారా హైకోర్టుకి, అప్పుడు ఈయన కూడా ఇంప్లీడ్ అయ్యి మేము దీన్ని చాలా ఘనకార్యం చేశాము, అందుకని మీరు తిరగదోడాల్సిన అవసరం లేదు, ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం, న్యాయ వ్యవస్థలో ఎప్పుడు చూడనటువంటి ఒక అద్భుతమైన సెటిల్మెంట్ మేము చేసాం చెప్పుకోవాలి. లేకపోతే దీని మీద రివ్యూ పెట్టేసి ఇప్పుడు మనం కాదు కదా సార్ అంటుంది, హైకోర్టు జడ్జి వారు అని తీర్పిచ్చారు. నిన్న కూడా సార్ కేశవ్ గారు సిజేఐ వీరసింగ్ సింగ్ ఠాకూర్ గారు వాళ్ళ బెంచ్ కి, ఇద్దరు జడ్జిల బెంచ్ కి ఈ రవికుమార్ పిటిషన్ చేశారు. ఏంటో తెలుసా, ఈ జడ్జిమెంట్ చెల్లదు, దీన్ని కొట్టేయండి అని చెప్పి వెళ్ళాడు. అప్పుడు జడ్జి గారు ఏమన్నారు తెలుసా, ఇది కోర్టు పరిధిలోకి వస్తున్నాయి, మేము దీని విచారణకు ఆదేశించడం తప్పే లేదు, దీని తప్పేలా అవుతుంది, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రజలకు సంబంధించింది, దానిలో తప్పు జరిగితే విచారణ చేయించవలసిన బాధ్యత హైకోర్టు మీద ఉంది, మా విశేష అధికారులు ఉపయోగించి మేము తీర్పిచ్చాము అని ఈ కేసు 11వ తారీఖు వాయిదా వేశారు. మీరు ఛాలెంజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే ఈ యొక్క దాని మీద రవికుమార్ ఏదైతే కేసు వేశారు దాని మీద మీరు దానితో పాటు మీరు ఇంప్లీడ్ అవ్వండి, కోర్టుకి చెప్పండి. పాప సుబ్బారెడ్డికి సంబంధం లేదు, ఎందుకంటే సుబ్బారెడ్డి గారు చెప్పారు ఈ పరగామని చోరీ అంటూ నాకు అసలు తెలీదు, నాకు ఎవరు చెప్పలేదు, దాని గురించి నాకేం తెలియదు అన్నారు. మరి ఆనాటి ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి అన్ని పోసుకొచ్చినట్టు నాకే క్రెడిట్ ఇవ్వండి, గండపెట్టిన త్వరగా నాకు సన్మానం చేయండి, నేను పట్టుకున్నాను, మొత్తం నేనే చేశాను చెప్తున్నా కదా. చెప్తున్నప్పుడు మీ కోర్టులు ఇంప్లీడ్ అవ్వండి, ఇంప్లీడ్ అయ్యి ఇది మంచి కార్యక్రమం చేశాను, నా రాష్ట్ర పిల్లలను సన్మానించండి అని చెప్పి కేసేయండి. అంతేగాని వచ్చి చంద్రబాబు కానీ సిఐడి విచారణలో కూడా వైవి సుబ్బారెడ్డి గారి టెన్యూర్ లో జరగని విషయాలకి ఆయన విచారిస్తున్నారని ఆయన సిఐడి అధికారుల పైన కూడా ఆయన సీరియస్ గా క్వశ్చన్ చేశారు. అసలు నాకు సంబంధమే లేని వ్యవహారం ఇదేం చెప్పని అన్నారు అన్న. నిజంగానే ఒక క్లారిటీ అనేది ఉందా? డేట్స్ కానీ ఎవరి పరిధిలో ఎవరి సమయంలో జరిగింది ఇది అనే దాని మీద స్పష్టత ఉందా, లేదా ఇవన్నీ ఒకరి మీద ఒకరు రాజకీయంగా చేసుకున్నటువంటి విమర్శలుగా మిగిలిపోతాయా? సార్, జగన్మోహన్ రెడ్డి గారి వాదనలో ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధం లేదంటున్నారు ఆయన. సుబ్బారెడ్డి గారేమో నాకు అసలు కేసే తెలియదు అంటున్నారు. మరి జస్టిస్ రామకృష్ణ గారు ఈ కేసు విచారణ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డ్స్ అని సీజ్ చేయించి కోర్టుకి తీసుకొచ్చి హైకోర్టు దాన్ని పరిశీలించి ఇచ్చిన జడ్జిమెంట్ లో పారాగ్రాఫ్ నెంబర్ 6 లో రాశారు, వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే రవికుమార్ గిఫ్ట్ ఇచ్చాడో 14 కోట్లు, ఇది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 14 కోట్లు ఇచ్చాడు, ఆ యొక్క రెజల్యూషన్ అప్రూవల్ గివెన్ బై ది చైర్మన్ ఆఫ్ టిటిడి ఆన్ 19/6/2023 వితౌట్ ఎనీ రిజల్యూషన్ బై ది బోర్డు రిజల్యూషన్ లేకుండా అప్పటి చైర్మన్ సంతకం పెట్టారని చెప్పి జడ్జిమెంట్ లో రాశారు సార్. ఈ సంతకం ఆ రోజు చైర్మన్ ఎవరు? సుబ్బారెడ్డి గారు కాదా? సుబ్బారెడ్డి గారు ఇది తప్పే కోర్టుకి ఎందుకో అబద్ధాలు బొంకుతారు అందరు కలిసి. ఇది అబద్ధం అయితే రికార్డు. కానీ ఇప్పుడు దీంతో పాటు మద్యం కేసు, కల్తీ నెయ్యి కేసు, ఇవన్నీ అబద్ధాలు పోగేసి చేస్తున్నటువంటి కుట్రలే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఆయన నేను ప్రెస్ మీట్ చూశాం కదా, ఎవడన్నా సరే 3 గంటలు ప్రెస్ మీట్ పెడతారంటే ఎవడన్నా? మీరు ఇంతకాలం పాత్రికేయులు 3 దశాబ్దం పాత్రికేయులు ఎప్పుడన్నా మీరు వెళ్ళి ఒక రాజకీయ మాలాంటి సార్ నాలాంటి చోట పక్కన పెట్టండి, ముఖ్య రాజకీయ నాయకులు 3 గంటలు ప్రెస్ మీట్ ఎవరు చూసారని? ఆయనకి మానసిక స్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సార్. ఎవరు బుద్ధునోడు ఎవడో 3 గంటలు పెద్ద ఏదైనా ఎవరు మాట్లాడితే 1-2 టాపిక్లే మాట్లాడతారు, ఇలా డజన్ కొద్ది టాపిక్లు మాట్లాడరు. ఏమైనా ఆయన బిజీగా రేపు మాపు లండన్కి వెళ్ళిపోతాడా? 2 రోజులు ఒకసారి ప్రెస్ మీట్ చెప్పొచ్చు కదా. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఆయన ఒక మానసిక రోగంలో ఉండిపోయాడు అని చెప్పి నా యొక్క అనుమానం. ఎందుకంటే ఒక సామాన్యంగా ఆలోచించే వ్యక్తి అలాంటి పనులు చేయరు. ఇప్పుడు ఆయన అంటున్నటువంటి కల్తీ నెయ్యండి, కల్తీ నెయ్యి కేసు ఎవరి పర్యవేక్షణలో ఉంది సార్? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదా అది? సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ కాదా అది? సుప్రీంకోర్టు సెలెక్ట్ చేసింది ఎస్ఐటిని, ఎఫ్ఎస్ఎస్ఐ అధికారిని, అలాగే సిబిఐ డైరెక్టర్ ని ఇలా పెట్టింది కదా సుప్రీంకోర్టు. నా దగ్గర కాపీలు కూడా ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలు. సుప్రీంకోర్టు నియమించింది కదా అది, వాళ్ళ పర్యవేక్షణ జరుగుతుంది కదా. సిబిఐని నియమించి చేస్తుంటే మా మీద ప్రభుత్వం మీద పడేయటం, దానిలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి సిబిఐ సుప్రీంకోర్టుకి, లోవర్ కోర్ట్స్ కి, అలాగే మొన్న ప్రొక్యూర్మెంట్ ఎండీని అరెస్ట్ చేసి
సుప్రీంకోర్టుకి అంటే నివేదికలు, రిమాండ్ రిపోర్ట్లు, ఛార్జ్ షీట్ ఇస్తుంది. దీనిలో చాలా స్పష్టంగా రాస్తుంది సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఏ రకంగా బోలే బాబా 1 లీటర్ పాలు కొనకుండా రసాయనాలు కలిపి ఫ్లేవర్ కోసం ఒక రసాయనం, జిగురు కోసం ఒక రసాయనం, ఇంకో దాంట్లో రసాయనాలు కలిపి ఇచ్చారు. దీనిలో ఎక్కడ నెయ్యి లేని లేదు. ఇదిగోండి ఆ రోజు హైకోర్టుకి 5/6/2025 అది అసలు నెయ్యే కాదని చెప్పి సిబిఐ లాయరు హైకోర్టుకు చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? వైకాపా ప్రభుత్వ హయాంలో టిటిడి లడ్డూ తయారీ సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి ఎస్ఐటి హైకోర్టుకి నివేదించింది. హైకోర్టుకు చెప్పింది సిబిఐ అది నెయ్యే కాదని. ఇవన్నీ కనపడుతుంటే అసలు ఏం కాదు, అదంతా మాయ, అదంతా తప్పు, అదంతా ఉత్త సిట్టు లేదు బిట్టు లేదు. మన ఆ మధ్య స్టార్టింగ్ లో ఉన్నారు సంవత్సరం క్రితం ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు, సిట్టు లేదు బట్టు లేదు, సిట్టు లేదు బిట్టు లేదు, సిట్టు లేదు బిట్టు లేదు, దీంట్లో అసలు ఏమీ జరగలేదు. ఎవరు విచారణ చేసినా ఇక్కడ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎప్పుడైతే 5/10/2024 ఏమీ జరిగేది లేదు, కంటికి స్పష్టంగా ఏమి జరిగేది లేదు, కంటికి స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? ఆ ఆధారాలన్నీ చూసి అక్కడ ఏమి జరగలేదని చెప్పాలి. అలా కాకుండా రాజకీయ స్వార్థం కోసం తప్పుడు రిపోర్ట్లు తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తే వెంకటేశ్వర చూసుకుంటాడు. ఆ రోజు చెప్పేశారు అక్కడ ఏం లేదు, చూసి చెప్పాలి, మీరు ఏం జరగలేదని చెప్పాల్సిందే, చెప్పకపోతే ఇక మీరే తప్పు అని ఆ రోజు చెప్పింది. సంవత్సరం క్రితం చెప్పేశారు ఆయన. అందుకనే ఒక మాయా ప్రపంచంలో బతుకుతున్నాడు ఈయన. స్పష్టంగా సుప్రీంకోర్టు, హైకోర్టు విచారిస్తున్నటువంటి కేసుల్నే తప్పు అంటున్నారు. తప్పు అంటే మీరు వెళ్ళి సుప్రీంకోర్టు ఇంపీడ్ అవ్వండి, లేదా హైకోర్టుకి ఇంపీడ్ అవ్వండి. అంతేగాని వ్యవస్థల్ని తప్పైపోయి అంటే నేను బ్రహ్మాండంగా చేశాను, ఎవరు తప్పు లేదు, సుబ్బశ్రీ తప్పు లేదు, ఎందుకు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఐఎస్ఐ సర్టిఫికేట్లు ముద్రించే జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే అది కోర్టులు యాక్సెప్ట్ చేయవు కదా. అందుకనే ఇటువంటి మాయా ప్రపంచం నుంచి బయటకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. అనే వాస్తవాలు మాట్లాడలేరు, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ వేరు. ఆ స్క్రిప్ట్ లో ఏదేదో రాస్తారు, మీరు ఆ స్క్రిప్ట్ బతుకుని చదువుతారు, ఇంకా అయిపోయిందని చెప్పి మళ్ళీ అలాగే. ఇప్పుడు ఈ పరకామణి కేసు అనేది ఇంకా ఈ ముగింపు అనేది ఎప్పుడు 1, 2, 3 అని చెప్పి యాడ్ చేసుకుంటూ దానికి అడిషనల్ గా కేసులు ఇష్యూస్ వెళ్తున్నాయి. కానీ విచారణ అనే దానికి ఒక డెడ్ లైన్ పెట్టింది కోర్టు. December 1st వీక్ కల్లా క్లోజ్ చేయాలనేటువంటి చెప్పింది. ఫర్దర్గా ఇది ప్రొసీడ్ అవుతుంది కానీ ఏది తేలేటువంటి వ్యవహారంలా కనిపించట్లా. అంటే ఇది చూస్తే కూడా ప్రజలు ఏమనుకుంటారంటే ఇది రాజకీయ వ్యవహారమే అనుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు మీరు? సార్, పరకామణి కేసు హైకోర్టు ఆదేశించి సెప్టెంబర్లో ఇందాక చూపించా కదా, సెప్టెంబర్లోనే. అంటే సెప్టెంబర్ అయిన తర్వాత ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళు గట్టిగా వర్క్ చేస్తారు. నెల అవుతుంది గట్టిగా వర్క్ చేస్తారు మీద ఏసీబీ, సిఐడి. మరి నెల రోజులకే మొత్తం అంత రిజల్ట్ వచ్చేయాలంటే మరి నాకు తెలియదు. మరి వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారేమో. నేను ఇన్వెస్టిగేషన్ చేసి కాబట్టి నాకు తెలిసి ఇంకో నెలన్నా టైం ఇవ్వాలి, కొంత టైం ఇవ్వాలి కదా. ఆల్రెడీ చిన్నప్పన్న ఆయన పట్టుకున్నారు. ఇంకోటి ఏదో చేస్తారు పరకామణి కేసులో. ఆ సతీష్ చనిపోయాడు మధ్యలో, ఆయన చనిపోయాడా చంపేశారు అది తేల్చాలి. కొత్త ట్విస్ట్ వచ్చింది, అది కూడా కోర్టు వెంటనే తీసుకుని దాని మీద హైకోర్టు ఆదేశించింది ఈ కేసులో ఉన్న వాళ్ళందరికీ రక్షణ కల్పించమని. అంటే కొత్త సమస్యలు వస్తున్నాయి, సమస్యలు ఉత్పన్నమయ్యి ఇన్వెస్టిగేషన్ ఆగుతుంది. కోర్టు డెడ్ లైన్ పెట్టడం కూడా ఈ అనివార్యమైన మరణాలకు కారణం అని చెప్పి అనుకోవాలా? ఈ అనూహ్యమైన మరణాలకి కోర్టు ఒక టైం ఇవ్వకపోతేనండి ఇండిఫినిట్ గా వెళ్ళిపోతా ఉంటాయి. అందుకని కేసులు ఏదైనా ఇప్పుడు వివేక్ హత్య కేసులో కూడా అలాగే కోర్టు డెడ్ లైన్ పెట్టింది, మీరు పలానా టైం కల్లా మాకు రిపోర్ట్ ఇవ్వండి అని. అలా ఇల్లు రిపోర్ట్ ఇస్తే ఓకే, వాళ్ళు కన్విన్స్ అయితే మళ్ళీ కొంచెం టైం ఇస్తారు. ఈ జనరల్ గా జరిగేది. లేకపోతే ఇండిఫినిట్ టైం తీసుకుంటారు. డెడ్ లైన్ పెట్టాం మంచిదే, ఒక ప్రోగ్రెస్ చూపించాలి. ప్రోగ్రెస్ చూపించకపోతే కోర్టు అడుగుతుంది ఏం చేస్తావు నువ్వు అని. లేకపోతే కోర్టుకి మనం కన్విన్స్ చేయాలి, ఇంకొంత సమయం కావాలి ఇంకొంచెం, ఎందుకంటే ఈ సమస్య సరే నువ్వు 1 month టైం తీసుకోవాలి. డెఫినెట్ గా ఇది తేలిపోతుంది. అంటే 1 నెల 2 నెలలు ఇది తేలిపోతే ఇన్వెస్టిగేషన్ కి ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చినట్టే అనిపిస్తుంది. ఏదేమైనా సరే జరిగింది మాత్రం పెద్ద చోరీ. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చిన్న చోరీ కాదు, పెట్టి ఇష్యూ కాదు. పిట్టి ఇష్యూ అనుకుంటున్నారు కానీ పిట్టి బిగ్ ఇష్యూ అని చెప్పి ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కదా ఆయన నాటకాలు ఆడుతున్నారండి. రైట్ థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పరకామణి కేసులో సిబిఐ ముఖ్యంగా సిఐడి దూకుడుగానే వ్యవహరిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాల సేకరణలో కూడా గతంతో పోలిస్తే కేసులో పురోగతి ఉంది. మ్యాక్సిమం నెల రోజుల్లో దీనికి ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని రవికిరణ్ గారు అంటున్నారు. అలానే కోర్టుల ఆదేశాల మేరకే టీటీడీలో జరిగినటువంటి అవకతవకల పైన విచారణలు జరుగుతున్నాయి తప్ప దురుద్దేశపూరితంగానో రాజకీయ కక్ష సాధింపుల కోసమో ప్రభుత్వం ఈ కేసులు వేసిందనడం అబద్ధం, అసత్య ప్రచారం అని చెప్పని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.